వాట్ హ్యావ్ యూ దేర్ షార్ప్లీ క్వశ్చన్ మిస్సెస్ థామ్సన్. అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈయన్ని చూడటం, ఆ పాపను తీసుకురావడం చూసి, ఏంటి అసలు ఎవరిని తీసుకొచ్చావు, అసలు విషయం ఏంటి అని చెప్పి అడగడం ప్రారంభించింది. చాలా కోపంగా అడుగుతూ ఉందన్నమాట. జేన్ థామ్సన్, జో థామ్సన్ యొక్క భార్య జేన్ థామ్సన్ అడుగుతుందన్నమాట. జో ఫెల్ ద చైల్డ్ స్టార్ట్ అండ్ ష్రింక్ అగేన్స్ట్. ఇంకా ఇక నుండి అగేన్స్ట్ హిమ్. ఇంకా నుంచి నేను గనక ఇక్కడ మాట్లాడితే గనక ఓకే, సో ఆ పిల్ల బాధపడుతుంది, ఆ పిల్ల ముందు నేను కూడా చిన్నబోయినట్టు ఉంటుంది. కాబట్టి హీ డిడ్ నాట్ రిప్లై. ఏం సమాధానం కూడా చెప్పలేదన్నమాట జేన్ థామ్సన్కి. ఏం సమాధానం చెప్పకుండా ఎక్సెప్ట్ బై ఎ లుక్ దట్ వాజ్ ప్లీడింగ్. అక్కడ ఏంటంటే ఆమెను బతిమాలుకుంటున్నాడు, దయచేసి ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత నేను నీకు మాట్లాడతాను అనేటువంటి కాషనరీ దట్ సెట్. ఏం చెప్తున్నాడు అక్కడ ఏంటి అంటే, వెయిట్ ఏ మూమెంట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. నేను నీకు చెప్పడానికి ఒక్క క్షణం ఆగు, నేను తర్వాత నీకు చెప్తాను అనేటువంటి ఉద్దేశంతో కంటి చూపులో ఆయన చెప్పాలనుకున్నట్టు దాన్ని ఆవిడకి చెప్పాడనమాట. ఓకే, అండ్ బీ జెంటిల్, దయచేసి కొంచెం నెమ్మదిగా ఉండు, మృదువుగా మాట్లాడు, కోపం తెచ్చుకోబాక అని చెప్పి మాట్లాడుతున్నాడు. అండ్ పాసింగ్ ఇన్, అలా లోపలికి వెళ్ళాడనమాట. అండ్ క్యారీడ్ మ్యాగీ టు ద స్మాల్ ఛాంబర్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఆ మొదటి అంతస్తులో ఉన్నటువంటి చిన్న గదిలోకి మ్యాగీని తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అండ్ లేట్ హర్ ఆన్ ఏ బెడ్, మంచం మీద పడుకోబెట్టాడు అనమాట. దెన్ స్టెప్పింగ్ బ్యాక్ హీ షట్ ద డోర్. మళ్ళీ బయటకు వచ్చాడు. బయటికి రాగానే తలుపు వేసాడు అనమాట. ఆ యొక్క గది, ఆ చిన్న గది, మ్యాగీని పడుకోబెట్టినటువంటి గది తలుపు వేసేసాడు. అది వేసేసిన తర్వాత స్టూడ్ ఫేస్ టు ఫేస్ విత్ హిస్ వెనిగర్ టెంపర్డ్ వైఫ్. ఎప్పుడు కోపంతో చిరుబుర్లాడేటువంటి ఆయన యొక్క భార్య ఎదురుగా వచ్చి నిలబడ్డాడనమాట. తర్వాత వైఫ్, వెనిగర్ టెంపర్డ్ వైఫ్ ఇన్ ఏ ప్యాసేజ్ వే సైడ్. ప్యాసేజ్ వే సైడ్ అంటే ఇక్కడ లాంగ్ నారో ఏరియా విత్ వాల్స్ ఆన్ ఎయిదర్ వన్ రూమ్ ఆర్ ప్లేస్ విత్ అనదర్. అంటే ఒక పెద్ద గదిలో గోడలు ఉన్నాయి. ఒకవేళ ఒక గదే అయి ఉండొచ్చు అది, లేదా ఒకటికన్నా ఎక్కువ గదులు ఉండొచ్చు. అలాంటి స్థలంలో ఆవిడతో మాట్లాడడానికి సిద్ధంగా నిలబడ్డాడు. యూ హ్యావెంట్ బ్రాట్ హోమ్ దట్ సిక్ బ్రాడ్. నువ్వు అసలు ఈ పాపను తీసుకురొచ్చి ఉండకూడదు. ఎందుకు తీసుకొచ్చావు అసలు? ఇక్కడ బ్రాట్ అంటే ఏ పర్సన్, ఎస్పెషల్లీ ఏ చైల్డ్. ఈ చిన్నపిల్లని అసలు నువ్వు తీసుకురాకుండా ఉండాల్సింది, అసలు ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అడగడం ప్రారంభించింది జేన్ థామ్సన్. యాంగర్ అండ్ ఎస్టానిష్మెంట్ వర్ ఇన్ ద టోన్స్ ఆఫ్ మిసెస్ జో థామ్సన్. ఓకే, సో జో థామ్సన్ యొక్క భార్య కాబట్టి ఆమెని మిసెస్ జో థామ్సన్ అన్నారు. ఆవిడ యొక్క మాటలో మనం ఏం గమనించవచ్చు అంటే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంది. అట్లాగే ఆ పాపను తీసుకురావడం ఆమె కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. సడన్గా ఒక మాట కూడా చెప్పకుండా పట్టుకొచ్చేసేసరికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అండ్ హర్ ఫేస్ వాజ్ ఇన్ ఫ్లేమ్. మొహం మండిపోతుంది కోపంతో రగిలిపోతా ఉందన్నమాట. ఐ థింక్ ఉమెన్స్ హార్ట్స్ ఆర్ సమ్ టైమ్స్ వెరీ హార్డ్. కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. అండ్ సెడ్ జో చెప్తున్నాడు అనమాట, జో థామ్సన్ చెప్తున్నాడు. యూజువల్లీ జో థామ్సన్ గాట్ అవుట్ ఆఫ్ హిస్ వైఫ్స్ వే. ఎప్పుడైనా సరే వాళ్ళు ఆవిడ చెప్పేటువంటి ఆలోచన నుండి బయటకు వచ్చేసి కెప్ట్ రిజిడ్లీ సైలెంట్. ఎప్పుడు ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఆమెకి ఎదురుగా ఉండకుండా కామ్ అయిపోవడం ఆయనకి అలవాటు అయిపోయింది అనమాట. నాన్ కంబాటివ్ అంటే ఏ మెంబర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హూ డస్ నాట్ యాక్చువల్లీ ఫైట్. ఓకే, ఫైట్ ఇన్, ఎప్పుడు కూడా యుద్ధం చేసేటువంటి ఆర్మీలే అంత బలంగా ఈయన కూడా ఉన్నాడు అనమాట. యుద్ధం చేసేటువంటి సైన్యంలో ఉండేటువంటి వ్యక్తిలాగా ఈయన చాలా బలంగా ఉన్నాడు శారీరకంగా. అయినప్పటికీ సరే ఎవరితో ఎప్పుడు వాళ్ళు గొడవలు ఆడరు కదా. ఆర్మీ యుద్ధం చేయాలి అంటే వీళ్ళు యుద్ధం చేయడమే కానీ ఎవరితో పోట్లాడటం, గొడవలాడటం ఉండవు. కాబట్టి ఈయన కూడా ఆర్మీలో ఉండేటువంటి వ్యక్తి అంత లావుగా బలంగా ఉన్నప్పటికీ సరే వాళ్ళ ఆవిడ దగ్గర ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండేవాడు, ఎప్పుడు గొడవ ఆడేవాడు కాదు. వెన్ షీ ఫైర్డ్ అప్ ఆన్ ఎనీ సబ్జెక్ట్, ఎప్పుడైనా సరే ఆమె కోపం వచ్చింది అంటే గనక ఇట్ వాజ్ విత్ సమ్ సర్ప్రైజ్ దేర్ ఫోర్. ఓకే, దట్ షీ నవ్ ఎన్కౌంటర్డ్ ఏ ఫర్మ్లీ సెట్ కౌంటెనెన్స్. ఓకే, ఇది మాత్రం కొంచెం ఆవిడకి ప్రత్యేకమైనటువంటిది. ఆశ్చర్యంగా ఆమె ఎదుర్కొన్నది ఈ యొక్క సందర్భాన్ని, ఆ పాపను తీసుకురావడం అనేటువంటిది. ఆ యొక్క పాప యొక్క ముఖాన్ని చూసేటప్పుడు, కౌంటెనెన్స్ అంటే ఇక్కడ ఫేస్ అనమాట. అండ్ రెజల్యూట్ పెయిర్ ఆఫ్ ఐస్, తన యొక్క కళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి అనమాట. సో ఉమెన్స్ హార్ట్స్ ఆర్ నాట్ హాఫ్ సో హార్డ్ యాజ్ మెన్. అంత అందంగా ఉన్నటువంటి పాపను చూసేసరికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది, కొంచెం కోపంగా ఉంది జేన్ థామ్సన్కి. ఉమెన్స్ హార్ట్స్ ఆర్ నాట్ హాఫ్ సో హార్డ్ యాజ్ మెన్స్. మగవాళ్ళ హృదయం ఉన్నంత కఠినంగా, వారి కఠినత్వంలో సగం కూడా ఈ యొక్క ఆడవారి యొక్క హృదయం అంత కఠినంగా ఉండదు. అంటే మగవారు చాలా కఠినంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారనమాట. హ్యాడ్ ఇంప్రెస్డ్ హిస్ వైఫ్. ఓకే, సో వారి యొక్క కఠినత్వంలో ఆడవారు ఎంత కోపంగా ఉన్నా అది సగం వరకే అని చెప్తున్నారు. ఇంప్రెస్డ్ హిస్ వైఫ్ అండ్ హీ ఆన్సర్డ్ క్విక్లీ. సో తర్వాత మెన్స్ అండ్ జో సా బై క్విక్ ఇంట్యూజన్ అంటే ఇక్కడ వన్స్ గట్ ఫీలింగ్స్. ఓకే, సో చూసిన తర్వాత జో ఆమెని కొంచెం ధైర్యంగా ఆమె వైపు చూడటం ప్రారంభించాడు. అండ్ ఈజ్ రెజల్యూట్ బేరింగ్. ఇక్కడ రెజల్యూట్ బేరింగ్ అంటే
ఫర్మ్ స్టాండ్ అలాగే నిలబడి ఆమె వైపు చూస్తూ ఉన్నాడనమాట. సో అలా చూస్తూ ఉండి హ్యాడ్ ఇంప్రెస్డ్ హిస్ వైఫ్. ఆమెను కొంచెం ఏదో ఈయన చూసే విధానం ద్వారా ఆమె ఏదో ఇంప్రెస్ అవ్వాలంట. అండ్ హీ ఆన్సర్డ్ క్విక్లీ, తొందరగా సమాధానం చెప్పాడు విత్ రియల్ ఇండిగ్నేషన్. ఇక్కడ ఇండిగ్నేషన్ అంటే ఫీలింగ్ ఆఫ్ యాంగర్ అండ్ సర్ప్రైజ్. ఆ కోపంగా ఆశ్చర్యంగా ఉండేటువంటి సందర్భంలో ఆవిడికి చెప్పడానికి చాలా తొందరగా సమాధానం చెప్పేశాడు. బీ దట్ యాజ్ ఇట్ మే ఎవ్రీ ఉమెన్ ఎట్ ద ఫ్యూనరల్ టర్న్డ్ హర్ ఐస్ స్టడీలీ ఫ్రమ్ ద సిక్ చైల్డ్స్ ఫేస్. ఎవ్వరు కూడా పాప వైపు చూడటానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే ఆమె యొక్క మరణం అయిపోయిందో, మరణం అయిపోయిన తర్వాత ఆమెని బరీ చేయడం అయిపోయిందో, పూడ్చిపెట్టేయడం అయిపోయిందో, ఇంకా ఎవరు ఈ పాప వైపు చూడటానికి కూడా వారి యొక్క ముఖాన్ని చూపించలేదు. ముఖం తిప్పేసుకున్నారు ఆ పాప వైపు నుండి. అండ్ వెన్ ద కార్ట్ వెంట్ ఆఫ్ విత్ అ డెడ్ మదర్, ఎప్పుడైతే ఆ యొక్క బండి ఈ పాప వాళ్ళ అమ్మగారి యొక్క శవాన్ని తీసుకెళ్తూ ఉందో, అలాంటి సమయంలో ఏం చేశారు, హరీడ్ అవే, అందరు వెళ్ళిపోయారు. అండ్ లెఫ్ట్ హర్ అలోన్ ఇన్ దట్ ఓల్డ్ హట్, ఆ పాత పాకలో ఈ పాపను ఉంచేసి అందరు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. విత్ ద సన్ నాట్ అన్ ఆర్ ఇన్ ద స్కై, ఆకాశంలో ఇంకా సూర్యుడు వచ్చి 1 గంట కూడా అవ్వకముందే ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పారనమాట. వేర్ వర్ జాన్ అండ్ కేట్, మరి జాన్ కేట్ ఎక్కడ ఉన్నారు, ఆస్ట్ మిసెస్ థామ్సన్ ఈ జాన్ కేట్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. ఫార్మర్ జోన్స్ టాస్డ్ జాన్ ఇన్ టు హిస్ వ్యాగన్, గబగబా రైతు జోన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాన్ని ఎగరేసుకుండా తీసుకెళ్ళి ఒక్కసారిగా ఎత్తుకొని ఆ వ్యాగన్ కారులో పెట్టేసి జాన్ని కారు తోలుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జోన్స్ అండ్ డ్రోవ్ ఆఫ్. అండ్ కేటీ వెంట్ హోమ్ విత్ మిసెస్ ఎల్లిస్. సో ఈ కేటీ ఏమో మిసెస్ ఎల్లిస్ తీసుకున్నారు కదా కేట్ బాధ్యత, సో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బట్ నో బడీ వాంటెడ్ ద పువర్ సిక్ వన్, ఇంత దయగా ఉన్నటువంటి ఈ యొక్క పాప బలహీనరాల అని ఎవరు కూడా తీసుకోలేదు. సెండ్ హర్ టు ద పోర్ హౌస్ వాజ్ ద క్రై. సో అందరూ ఏమని తీసుకెళ్ళి పోర్ హౌస్లో పెట్టండి అని చెప్పి అంటూ ఉన్నారు. అని చెప్పి జరిగిన విషయం అంతా కూడా మిస్టర్ జో థామ్సన్ మిసెస్ జో థామ్సన్కి లేదా మిసెస్ జేన్ థామ్సన్కి చెప్పాడనమాట. వై డింట్ యూ లెట్ హర్ గో, నువ్వెందుకు వెళ్ళనీయకుండా చేసావు, ఆ పిల్లని వెళ్ళిపోయేది కదా, ఆ పిల్ల దారిన నువ్వెందుకు తీసుకొచ్చావు అని చెప్పి అడగడం ప్రారంభించింది అనమాట. వాట్ డిడ్ యూ బ్రింగ్ హర్ హియర్ ఫర్, అసలు ఎందుకు తీసుకొచ్చావు, ఏ కారణంతో తీసుకొచ్చావు. వాళ్ళంటే వారి యొక్క స్వార్థం కోసం జాన్ని కేట్ని తీసుకెళ్లారు, వారి పనులకు వినియోగించుకుందాం, నువ్వెందుకు తీసుకొచ్చావు ఈ పిల్లని అని చెప్పి అడుగుతుంది అనమాట. షీ కాంట్ వాక్ టు ద పోర్ హౌస్, ఆ పాప నడవలేదు పోర్ హౌస్ దాకా, సెడ్ జో. అప్పుడు జో అలా చెప్పాడనమాట. సంబడీస్ ఆర్మ్స్ మస్ట్ క్యారీ హర్, ఎవరో ఒకళ్ళ చేతులతో ఆ పాపను మోసుకొని వెళ్తే గానీ ఆ పిల్ల అక్కడికి వెళ్ళగలుగుతుంది. అండ్ మైన్ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, నా చేతులు చాలా బలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ బలంగా అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆ పాపని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పాపని కాపాడాలి, చూడాలి మంచిగా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి జో థామ్సన్. సో అలా కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. స్ట్రాంగ్ హియర్ అని చెప్పింది. స్ట్రాంగ్ ఇనఫ్ ఫర్ దట్ టాస్క్, ఆ పని చేయడానికి నా చేతులే సరైనవి అని చెప్పి నేను ఎంచుకున్నాను, అందుకే నేనే ఆ యొక్క పాప యొక్క బాధ్యత అంతా కూడా తీసుకున్నాను, ఆ పాపను తీసుకొచ్చాను అని చెప్పి చెప్పాడనమాట. దెన్ వై డిడ్ యూ కీప్ ఆన్, మరి నువ్వు ఎందుకు ఇంకా తీసుకెళ్ళి అక్కడ పెట్టేయలేదు, అలా వెళ్ళి ఆ పని చేయలేదు. వై డిడ్ యూ స్టాప్ హియర్, ఎక్కడెందుకు ఆగేవు అసలు మన ఇంటి ముందు. ఓకే, డిమాండెడ్ వైఫ్, వాళ్ళ ఆవిడ ఇంకా కోపంగా అడుగుతూ ఉందనమాట, చాలా అధికారికంగా అడుగుతుంది, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి. తర్వాత బికాస్ ఐఎమ్ నాట్ యాప్ టు గో ఆన్ ఫూల్స్ ఎరెన్స్, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఫూల్స్ ఎరెన్స్ అంటే అన్సక్సెస్ఫుల్ టాస్క్ చేయను, ఏదైనా సరే పని చేశాను అంటే అది సక్రమంగా చేస్తాను, కానీ మధ్యలో వదిలేసి సగం చేసి విడిచిపెట్టేసి అలా చేయను, చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాను, నువ్వు అలాంటి వ్యక్తిని కాదు. ద గార్డియన్స్ మస్ట్ ఫస్ట్ బీ సీన్, ఎందుకంటే ఈ పిల్ల యొక్క బాధ్యతను తీసుకునేటువంటి పోర్ హౌస్ అంటే ఈ పిల్లల యొక్క బాధ్యతలు చూసేటువంటి ఒక గృహం అనమాట, ఒక అనాథాశ్రమం లాంటిది. బహుశా వీరి యొక్క బాధ్యత అంతా కూడా వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు వచ్చి ఈ పాపను చూడటం కోసం మన ఇంటికి తీసుకొచ్చాను, వాళ్ళు వచ్చి ముందు చూడాలి. అండ్ పర్మిట్ అబ్టైన్డ్, తర్వాత అప్పుడు ఆ పాపను తీసుకోవడానికి, ఆ పాపని యొక్క బాధ్యతను తీసుకోవడానికి వాళ్ళు అంగీకరిస్తారు. ఓకే, వారు అంగీకరించిన తర్వాత అప్పుడు మనం ఆ పాపను పంపించాలి అని చెప్పి చెప్పాడు. దేర్ వాజ్ నో గెయిన్ సేయింగ్ దిస్, ఇలా చెప్పడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదు. వెన్ విల్ యూ సీ ద గార్డియన్స్, ఎందుకు ఆ గార్డియన్స్ ఎప్పుడు వస్తారు, ఈ పిల్ల యొక్క బాధ్యతను తీసుకునేటువంటి వారు ఎప్పుడు వస్తారు. వాజ్ ఆస్డ్ విత్ ద ఇర్రెప్రెసిబుల్ ఇంపేషన్స్, అణచివేయలేనంత కోపం లోపల ఉన్నప్పటికీ సరే బయటికి మాత్రం ఓకే అంత అణచివేయలేనంత కోపంతో ఈ యొక్క ప్రశ్న అడగడం అనేటువంటిది ఆవిడ అడిగేసింది అనమాట. చాలా కోపంగా అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అడిగింది. టుమారో, వాళ్ళు ఎప్పుడు వస్తారు, రేపు వస్తారు అని చెప్పి జో థామ్సన్ చెప్పాడు. వై పుట్ ఇట్ ఆఫ్ టిల్ టుమారో, ఎందుకు అప్పటిదాకా ఈ పాపను మన ఇంట్లో ఉంచుకోవాలా అని చెప్పి అడుగుతుంది అనమాట జో థామ్సన్. గో ఎట్ వన్స్ ఫర్ ద పర్మిట్, ఒక్కసారి వాళ్ళు వచ్చి ఈ పాపను చూసి వారి యొక్క అంగీకారాన్ని తెలియజేస్తే
గెట్ ద హోల్ థింగ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ టు నైట్. ఈ రాత్రి మన చేతుల నుండి ఆ పాప వెళ్ళిపోతుంది, ఇంకా మన దగ్గర ఉండదు అని చెప్పాడు. జేన్ సెట్ ద వీల్ రైట్ విత్ అన్ ఇంప్రెసివ్నెస్ ఆఫ్ టోన్. చాలా చక్కగా మాట్లాడడానికి చెప్పి ప్రయత్నించి ఈ విషయం అంతా ఆవిడకి వర్ణించి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. దట్ గ్రేట్లీ సబ్డ్యూడ్. ఓకే, లొంగ తీసుకునేటువంటివి ఏదో ఒక రకంగా వాళ్ళ ఆవిడకి ఏదో ఒకటి చెప్పి ఆ పాపను ఇంట్లో ఉంచడానికి నానా ప్రయత్నాలు చేసి ఎలాగైతే చేశాడు. ఐ రెడ్ ఇన్ బైబిల్ సమ్ టైమ్స్ అండ్ ఫైండ్ మచ్ సెడ్ అబౌట్ లిటిల్ చిల్డ్రన్. నేను బైబిల్లో చదివాను ఈ యొక్క విషయాన్ని. ఏం చదివాను నేను? అండ్ ఫైండ్ మచ్ సెడ్ అబౌట్ ద లిటిల్ చిల్డ్రన్. ఎక్కువగా పిల్లల గురించి ఈ యొక్క విషయాన్ని నేను చదివాను. ఏంటిది? హౌ ద సేవియర్ రెబ్యూక్ ద డిసైపుల్స్. ఓకే, యేసుప్రభు యొక్క శిష్యులు వచ్చినప్పుడు, యేసుప్రభు యొక్క శిష్యులు ఆ పిల్లలు యేసుప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా మందలించారు ఆ శిష్యులు ఆ పిల్లల్ని యేసే దగ్గరకు రానికుండా. హూ వుడ్ నాట్ రిసీవ్ దెమ్. వాళ్ళని అసలు దగ్గరకు తీసుకోవడానికి ఈ యొక్క శిష్యులు అంగీకరించలేదు. యేసుప్రభు దగ్గరకు ఆ పిల్లల్ని తీసుకురావడానికి వారి యొక్క పేరెంట్స్ ఎంతో బాధ్యతతో ఎంతో కష్టపడి యేసే దగ్గరకు వస్తే వారు యేసే దగ్గరకు రానివ్వలేదు, శిష్యులు ఆపేశారు. హౌ హీ టుక్ దెమ్ అప్ ఇన్ హిజ్ ఆర్మ్స్. అప్పుడు యేసుప్రభు ఎలాగ ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు ఈ యొక్క పిల్లల్ని, అండ్ బ్లెస్డ్ దెమ్, ఎలా ఆశీర్వదించాడు. అండ్ హౌ హీ సెడ్ దట్ హూసో ఎవర్ గేవ్ దెమ్ ఈవెన్ ఏ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్. అలాగే యేసుప్రభు ఇంకా ఏం చెప్తున్నారు? నువ్వు గనక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పటికీ సరే ఒక వ్యక్తికి ఆయన అవసరతలో ఉన్నప్పుడు దాన్ని తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందకుండా ఉండవు అని చెప్తున్నారు కదా యేసయ్య. అండ్ షుడ్ నాట్ గో అన్రివార్డెడ్. ఏ ప్రతిఫలం పొందకుండా ఉండవు అని చెప్తున్నాడు కదా. సో నవ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్ ఫర్ అస్ టు కీప్ దిస్ పువర్ మదర్లెస్ లిటిల్ వన్ ఫర్ ఎ సింగిల్ నైట్. సో మనం ఈరోజు చేయగలిగినటువంటి ఆ యొక్క చిన్న పని ఏంటి అంటే ఈ యొక్క తల్లి లేని పాపని ఈ రాత్రి మన ఇంట్లో ఉంచుకొని తనకు ఆశ్రయం కల్పించడం. ఈ యొక్క చిన్న పని, మనం బైబిల్ చదువుతున్నాం కదా రోజు, కనీసం ఆ బైబిల్లో ఉన్న కొన్ని కూడా మనం పాటించకపోతే ఇంకా చదవడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ వచ్చాడనమాట. సో ఈ ఒక్క రాత్రి తనకు ఆశ్రయం కల్పించలేమా? టు బీ కైండ్ టు హర్ ఫర్ ఎ సింగిల్ నైట్. ఒక్క రాత్రి తనను చూడలేమా? టు మేక్ హర్ లైఫ్ కంఫర్టబుల్ ఫర్ ఎ సింగిల్ నైట్. ఒక్క రాత్రి తనకు సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేమా అని చెప్పి అడిగాడు. ద వాయిస్ ఆఫ్ ద స్ట్రాంగ్ రఫ్ మ్యాన్ షుక్. సో ఇప్పుడు దాకా బలంగా చక్కగా మాట్లాడినటువంటి వ్యక్తి గొంతు కాస్త వణుకుతూ ఉందన్నమాట వాళ్ళ ఆవిడతో మాట్లాడేటప్పుడు. అండ్ ఈ టర్న్ హీస్ హెడ్ అవే. తల ఇలాగ తిప్పేసుకున్నాడు. సో దట్ ద మాయిశ్చర్ ఇన్ హీజ్ ఐస్ మైట్ నాట్ బి సీన్. ఎందుకంటే ఈ మాటలు చెప్పేటప్పుడు జో థామ్సన్ కళ్ళమటి నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్లు వాళ్ళ ఆవిడ చూడకూడదు అని చెప్పి ఇలాగ మొహం తిప్పేసుకున్నాడు అనమాట. ఓకే, మిసెస్ థామ్సన్ డిడ్ నాట్ ఆన్సర్. మిసెస్ థామ్సన్ ఏమీ మాట్లాడలేదు, ఏం సమాధానం బట్ ఏ సాఫ్ట్ ఫీలింగ్ క్రెప్ట్ ఇన్ టు హర్. తన యొక్క హృదయంలోనికి ఒక సున్నితమైనటువంటి ఆలోచన అయితే లోపలికి వెళ్ళడం జరిగిందనమాట. ఓకే, సో అది జరిగింది.